ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది. ఇప్పుడైతే మా వారు వెయిట్ అనేది చూసేద్దాం. ఏమంటే ఎక్కడ నేను మా వారు వచ్చేసి 137.55 ఉన్నారన్నమాట. సో ఇది వచ్చేసి 137.30 ఉన్నారు. అంటే నేను ఈ రోజుకి 250 గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యారు. పర్లేదు, బాగానే వెయిట్ లాస్ అయ్యారు. నిన్న బయట ఫుడ్ తిన్నాం కానీ లిమిటెడ్గా తిన్నాం కాబట్టి బాగానే వెయిట్ లాస్ అయ్యారన్నమాట. సో ఇప్పుడు మా వారు వెయిట్ చూస్తారు కాబట్టి ఇప్పుడు నా వెయిట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం రండి. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాము, అందుకు ఇలా ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోతున్నాము. యాజ్ యూజువల్ నట్స్ అండి, పంప్కిన్, వాటర్ మిలన్, ఫ్లెక్స్ సీడ్స్, బ్లాక్ గ్రేప్స్, ఇంకా డేట్స్ అండి. నట్స్ తో పాటు ఈ రోజు వచ్చేసి మొలకలు తినట్లేదు, బయటకు వెళ్తాం కదా, ఇంకా పులిహార చేశాను, రవ్వ పులిహార. ఇది ఎలా ఏంటో మన వీడియోలో కూడా పోస్ట్ చేస్తున్నారని చూడకపోతే చూడండి. రవ్వ పులిహార ఇలా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నాము. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇంకా లంచ్కి ఏం తింటున్నాం, డిన్నర్కి ఏం తింటున్నాం అని కూడా నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ మనం లంచ్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి. లంచ్కి వచ్చేసి బటర్ నాన్, దాల్ తడకా, ఆనియన్ సలాడ్, అలాగే ఎగ్ మసాలా అండి. ఈరోజు బయటకు వచ్చాము, సో అందుకు ఈరోజు బయట తిన్నాం ఫుడ్. సో ఈరోజు లంచ్ అయితే ఇదండి. ఇంకా మేము డిన్నర్కి ఏం తిన్నాం కూడా నేను అప్డేట్ చేస్తాను. సో లంచ్ మనం నచ్చింది తినొచ్చండి, మనకు నచ్చింది తినాలి కానీ లిమిట్గా తినాలండి ఏదైనా సరే, ఓకేనా. మళ్ళీ మన డిన్నర్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ లంచ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చే డిన్నర్ అండి. ఎర్లీ డిన్నర్ కమ్ ఈవినింగ్ స్నాక్స్ మాట. ఈరోజు అయితే ఆరెంజ్ తీసుకుంటున్నాము. అలానే ఇంకా యాజ్ యూజువల్ పడుకునే ముందనే గ్రీన్ టీ తాగేసి పడుకుంటామండి. ఇదే అండి ఫుడ్. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే డిన్నర్కి ఏం తీసుకొని చూసారు కదా. ఇప్పుడు మనం వెయిట్ అనేది తగ్గామో లేదని చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెయిట్ చూసారు కదా, ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం. భాగ్య ఎంత ఉందో చూద్దామండి. భాగ్య వెయిట్ ఎక్కువ అయితే 88.4 ఉన్నా. 88.4. వావ్, ఈరోజు ఎంత ఉన్నదో చూద్దాం. భాగ్య వచ్చేసి ఈరోజు 88.5 ఉందండి. సో 100 గ్రామ్స్ అనేది పెరిగింది. తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేసిందమ్మా చాలా. నాకంటే ఒక రోటీ తక్కువ తిన్నది, సో అందుకని తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేసింది కానీ పెరిగిపోయింది పాపం. సరేలేండి, ఒకరోజు తగ్గుతారు, ఒకరోజు పెరుగుతారు. చూద్దాం రేపు ఎల్లుండి ఎలా. ఇంకా 2 డేసే ఉంది. 2 డేస్లో ఫైనల్ డే రోజు ఓవరాల్గా ఎంత వెయిట్ తగ్గినాం అనేది మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు నేనైతే స్టార్టింగ్ 145.3 ఉండే, ఇప్పుడు వచ్చేసి నేను 137.3కి వచ్చిన. అంటే 3 + 8 kgs తగ్గిన. భాగ్య వచ్చేసి 93.85 అంటే 94 వేసుకోండి. 94 అక్కడ 4 kgs ప్లస్ ఇప్పుడు ఎంత ఉన్నావు? 88.5, 1.5 కదా, 5.5 kgs తగ్గింది. భాగ్య వచ్చేసి అరౌండ్ 5.3 తగ్గింది. కరెక్ట్గా అయితే 5.35 అంత తగ్గింది. నేను వచ్చేసి 8 kgs తగ్గిన ఇప్పటి వరకు. ఇంకా 2 డేస్ ఉంది. ఇప్పుడు లేదా ఆలోచనలు అందరూ వస్తున్నారండి మా ఇంటికి. మీ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా ఇంతమంది రాలేదు. పూణే వచ్చిన తర్వాత ఒకటి రావడానికి నెలకి 2 నెలలకి కూడా ఒకటి వస్తూనే ఉన్నాడు. శ్రీకాంత్ అని మా ఫ్రెండ్ వచ్చిండు, మమ్మీ వచ్చింది. వీళ్ళు వస్తే మొత్తం అంటే వాళ్ళు ఫుడ్ వాళ్ళకి వండాల్సి వస్తుంది. అవి చూసినా మనం కూడా టెంప్ట్ అవుతూ ఉంటాం. అసలు ఈవినింగ్ మేము వండుకోము, ఫుడ్ ఏమో వండితే మిలిగితే ఒక్కోసారి తినాల్సి వస్తుంది అట్లా. బట్ స్టిల్ 50 డేస్ ఛాలెంజ్లో నేను 8 kgs తగ్గిన, 5.5 kgs తగ్గింది. నా టార్గెట్ వచ్చేసి 10 kgs 50 డేస్ ఛాలెంజ్లో, కానీ ఓన్లీ 5.5 kgs 8 kgs తగ్గిన. భాగ్య వచ్చేసి 7.5 టార్గెట్ అన్నది. బట్ 85కి రావాలమ్మా టార్గెట్. బట్ స్టిల్ 88.5కి వచ్చింది. చూద్దాం రేపు ఎల్లుండి ఎంత తగ్గుతా అనేది. 2 డేస్ ఉంది ఇంకా. అట్లీస్ట్ రేపు ఎల్లుండి మనం 1 kg తగ్గుదామని పెట్టుకుందాం. అప్పుడు నేను 9 kgs తగ్గుతున్నట్టు. భాగ్య వచ్చేసి 6.5 అట్లా తగ్గుతుంది. చూద్దాం ఏందా అనేది. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.